మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సర సేవాని జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాల్లో 10వ తేదీ మార్చి నుంచి 16వ తేదీ వరకు ఏ విధంగా ఉంది. గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, మీన రాశిలో బుధుడు, రాహువు అంటే నీచ స్థానంలో ఉన్నాడు బుధుడు. అదేవిధంగా రవి, శని, శుక్ర, చంద్రగ్రహాలు కుంభంలోని, మనకి కుజుడు మకర రాశిలో ఉన్నాడు. అయితే ఈ వారం రోజులు చంద్రుడు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కుంభం నుంచి మనకి వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థను అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ వారం మొత్తం బాగా కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటి? ఈ వార ఫలితాల్లో చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి, సంతానం కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది, రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా ఈ మూడిటితో పాటు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, ఏదైనా సరే ఆ క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. అయితే మరి ఈ 13, 14 తేదీలు మాత్రం కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు ఏదైనా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఏదైనా కట్టాల్సి ఉంటే ఇమీడియట్లీ పే చేయండి. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి మిగతా అంశాలు అంటే ఈ లగ్నం వారికి మిగతా అంశాలు ఏమిటి, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కొంచెం రావాల్సినటువంటి ధనం స్లో అవుతూ ఉంటుంది. సహజంగా లగ్నం మాత్రం బలంగానే ఉంది, వారం అంతా కూడా నో నీడ్ టు వరీ. కాకపోతే రావాల్సినటువంటి ధనము ఇవాళ ఇస్తానన్న వ్యక్తి రేపు ఇవ్వడం, రేపు ఇచ్చేస్తానన్న 1 వీక్ డేట్, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకోండి, లగ్నం వారికి కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా కర్కాటకం వారికి ఏంటంటే 3, 12 అధిపతి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. అందుకని ఏంటి, ఏదైనా బిజినెస్ డీల్స్ రాసుకునేటప్పుడు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశంలోని అగ్రిమెంట్స్, లేకపోతే ఎవరికైనా ఏదైనా మెయిల్ పంపించేటప్పుడు అందులో ప్రధానంగా మీ యొక్క సహోదరుల వర్గం వారితో మీరు ఏదైనా బిజినెస్ సంబంధించినవి డీల్ చేసుకునే విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బుధుడు నీచపడటంతో పాటు కేతువు కూడా ఉన్నాడు మీకు 3వ స్థానంలో, కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేసే అంశం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించండి. ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి దాంట్లో కొంతవరకు ఏంటంటే, ఇక్కడ ఈ శుక్రుడి యొక్క స్థితి రవి శనులతో ఉండడం అనేటువంటిది ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేయడమే కాకుండా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా 12వ స్థానాన్ని మనం తండ్రి గారి ఆస్తిగా చూస్తాం, కాబట్టి ఆ యొక్క విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే కొన్ని ప్లాన్స్ అంటారు చూసారా, నేను చిన్న ప్లాన్ చేశాను భలే సక్సెస్ అయింది అంటూ ఉంటాం. అటువంటి ఆనందదాయకమైనటువంటి విషయాలు కొన్ని జరుగుతాయి మీ లైఫ్లో. ఇక ఇక్కడ ఈ శనికి రవికి ఇన్ని రోజులు కొంత కంజంక్షన్ ఉండడం, దాని తర్వాత కుజుడు వస్తున్నాడు, కాబట్టి ఏదైనా సరే 16వ తేదీ లోపలే మీరు ఏదైనా ఒక వివాహ సంబంధించిన నిర్ణయాలు అవి తీసుకోండి. 16వ తేదీ వస్తే మళ్ళీ కుజుడు వచ్చి చేరుతాడు శనితో, కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో దశమ స్థానంలో గురువు ఉన్నాడు, కాబట్టి ఉద్యోగంలో మంచి గ్రోత్ అనేటువంటిది 100% ఉంటుంది.
కాకపోతే మీరు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన జయ గురు దత్త శ్రీ గురు దత్త అని కానీ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కానీ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి యూనివర్సల్గా కలిగేటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటుంటాయి. దాని పరంగా చూసుకున్నట్లయితే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారా ఈ లగ్నం వారా అని కాదు, ముఖ్యంగా బుధగ్రహం అప్పులకి వ్యాపారానికి రిలేషన్స్కి కారకుడు. అప్పులు వ్యాపారము రిలేషన్స్ ఈ యొక్క విషయంలో బుధుడు నీచ స్థానంలో ఉన్నంత కాలము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే కాకుండా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా చూసుకొని ప్రారంభించాలి బుధ నీచ స్థానంలో ఉన్నప్పుడు. కాబట్టి తొందరపడి చాలామంది ఏం చేస్తారంటే ముహూర్తాలు ఉన్నాయని చెప్పి పెట్టేసుకుని ఉంటారు. బట్ ఏ గ్రహం బాగుందో ఆ గ్రహ సంబంధించిన బాగున్నప్పుడే ఆ గ్రహ కారకత్వాలను అనుసరించి ముహూర్తాలు పెట్టుకోవాలి. కాబట్టి బుధగ్రహం నీచ స్థానం వెళ్ళిపోయే వరకు కూడా ముహూర్తాల జోలికి తొందరగా వెళ్ళకండి. ఇంకా తప్పదు, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏమండి మాకు కంపల్సరీ అవ్వాలి లేకపోతే మాకు రెంట్స్ పడతాయి అన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, బుధగ్రహం నీచంలో ఉంది కాబట్టి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ పెసలు అంటారు, పెసల్ని గ్రీన్ కలర్ వస్త్రం కలిపి ఆ రెండింటిని దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఒక 7 సార్లు ఇవ్వండి 7 వీక్స్. అప్పుడు మీకు బుధగ్రహ నీచంలో ఉన్నటువంటి దోషం చాలామందికి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనే కాదు, కొంతమందికి ఎలా ఉంటుందంటే చేస్తున్న వ్యాపారంలో కూడా సరైనటువంటి ఫలితాలు రావు. అటువంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇంకా వీలైతే బిల్వపత్రంతో శివార్చన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. బుధగ్రహం ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు తగ్గుతాయి. ఇక మరొక విషయం ఏంటంటే మనం గోచార ఫలితాలు మాత్రమే కాకుండా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి మీ యొక్క జన్మజాతక ఫలితాలు. అంటే మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్నాధిపతి ఉన్న స్థితి ఏమిటి, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ, సమయము, నెల, సంవత్సరము, ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని బట్టి మీ యొక్క లగ్నం ఏమిటి అనేటువంటి తెలుస్తుంది. 12 లగ్నాల్లో ఆ లగ్నం ఎలా ఉంది దాని పొజిషన్ బట్టి మీ లైఫ్ ఉంటుంది, మీ తత్వం ఉంటుంది, మీ యాక్టివిటీస్ ఉంటాయి, మీ నేచర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీ లగ్నాన్ని బట్టి ఉంటుంది. అసలు మనిషిని చూడకుండా జాతక చక్రాన్ని చూసి చాలా సింపుల్గా ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని చెప్పి 100% చెప్పచ్చు, డౌట్ లేదు. కాకపోతే లగ్నం మారకూడదు పుట్టిన సమయంలో. ఒక్కోసారి సంధి లగ్నం అంటారు. సంధి లగ్నం పడ్డప్పుడు మాత్రం 2 లగ్నాలు వచ్చినప్పుడు మాత్రం దాన్ని కొంత పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఎలా అయితే మనిషిని చూడకుండానే ఈ మనిషి ఇలాంటి తత్వము అని లగ్నాన్ని చూసి ఎలా చెప్తామో, మనిషి చూడక్కర్లేదు, ఓన్లీ జాతకం చూసి. అదేవిధంగా అతని జీవితంలో ధనయోగాలు ఎంత బలంగా ఉన్నాయో అతని ధనాధిపతిని చూసి, అతని యొక్క 3వ స్థానాన్ని చూసి అతనికి సిబ్లింగ్స్కి ఉండేటువంటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది అసలు అనేటువంటిది, మరియు చతుర్థ భావం బట్టి ఇతను ఎప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కుంటే బాగుంటుంది, ఎటువంటి ప్రాపర్టీ కొనుక్కుంటే బాగుంటుంది, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం అసలు ఎప్పుడు రైట్ టైం, ఎటువంటి ఎడ్యుకేషన్ చదివితే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఏం చేస్తే సంతాన అభివృద్ధి ఉంటుందో. కొంతమందికి సంతానం ఉండదు, అంటే ఎందుకు ఉండట్లేదు, బికాజ్ ఆఫ్ 5th హౌస్ పాడవుతుంది. అదేవిధంగా కొంతమంది రుణ రోగ శత్రువులతో నిత్యం బాధపడుతూ ఉంటారు. ఆ రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహ సంయోగం ఏముంది అతని జాతకంలో, దానికి సంబంధించిన దానము, మంత్రము ఏం చేసుకోవాలి. మంత్రస్థానం యాక్టివేషన్ అయితే రుణరోగ శత్రు స్థానాలు డౌన్ అవుతాయి, అంటే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అదేవిధంగా వివాహం, చాలామంది చూడండి వివాహం ఎప్పుడవుతుందండి, నా వివాహం అవ్వట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలాగే ఉండిపోతాను దిగులు చెందుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వివాహానికి ఒక రైట్ టైం అనేటువంటిది ఉంటుంది. అది 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఆ రైట్ టైం తెలుసుకుని ఆ సమయంలో కనుక మీరు వెతికినట్లయితే 100% వివాహం అయితే తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహము మరియు ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం తర్వాత మనకి ఇందాక నేను చెప్పినట్టుగా సంతాన యోగాలు, అందులో పర్టికులర్గా ఎప్పుడు ఎలాంటి సమయంలో వివాహం వెతికితే తొందరగా అవుతుంది, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది కూడా ఉంటుంది. వివాహం కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది వివాహ యోగం లేని సందర్భం. మరి అలాంటప్పుడు 20 సంవత్సరాలు ఆగుతారా అంటే అలా కాకుండా దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి. ఒక బ్యాడ్ టైం నడుస్తుంటే దాన్ని ఎట్లా గుడ్గా మార్చుకోవాలనేటువంటిది కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా ఒక అమ్మవారి నామాన్ని తీసుకొని దాన్ని రోజు చాంటింగ్ చేయడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే దీనికి ఏదో పెద్ద పూజలు చేసుకోవాలి,
వేలు లక్షలు ఖర్చు పెడితేనే కానీ మనం బయటపడలేమనుకుంటారు. అదంతా భ్రమ, గుర్తుపెట్టుకోండి. ఈ కలియుగంలో నామం చేసినంత మాత్రం చేత మనం విముక్తి చెందుతాం ఎటువంటి కష్టం నుంచి అయినా సరే. సరే, ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమండి మరి అన్నీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, ఆ గ్రహం ఈ గ్రహం కలిసిందని ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, సంవత్సర ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మన జీవితంలాగే రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి గోచార ఫలితము, రెండవది మన జన్మజాతక ఫలితం. మనం చూడండి, మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా బయట వాతావరణం ఉండాలి. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఉదాహరణకి స్కూల్ బ్యాగ్స్ అమ్ముదాం అనుకున్నాడు ఒక వ్యక్తి. కొత్త వెరైటీగా స్కూల్ బ్యాగ్స్ తయారు చేశాడు. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకు అంటే, నెక్స్ట్ స్కూల్స్ ఎండాకాలం సెలవులు వస్తాయి, దాని తర్వాత అవుతుంది. అలా కాకుండా మీరు కనుక జూన్ తర్వాత, అంటే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఒక 2 నెలల తర్వాత మీరు స్కూల్ బ్యాగ్స్ అమ్ముతాంటే ఎవడు కొనుక్కోడు. ఎందుకు? అది ఆల్రెడీ కొనేసుకున్నారు, జనాలు తీసేసుకున్నారు. అది రైట్ టైం కాదు. అంటే బయట ఉండే మార్కెట్ని ఎప్పుడు ఏది అమ్మాలి, ఎప్పుడు ఏది సేల్ చేయాలి, ఎటువంటి మార్కెట్లో ఎటువంటి వాటికి డిమాండ్ ఉందని ఎలా తెలుసుకొని మనిషి వెళ్తాడో, అదేవిధంగా ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇంత సమయం పడుతుంది, కానీ ఇప్పుడున్న టైం పరంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళడం కష్టం అని ఎలా డిసైడ్ చేసుకుంటాడో, హాఫ్ అన్ అవర్లో వెళ్ళాల్సింది 1.5 అవర్ 1 అవర్ పట్టొచ్చని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడో, అంటే ఇతని ప్రయత్నం బయట ఉండే వాతావరణం. సేమ్ టైం గోచారం కూడా అంతే. అంటే ఇప్పుడున్న గోచారం ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీ యొక్క జన్మజాతకంలో మీరు చేసే ప్రయత్నం, మీరు రెగ్యులర్గా చేసే ప్రయత్నానికి ఏ రెమెడీ చేసుకోవాలి, దిస్ ఈజ్ ది టాపిక్ అనమాట. అంటే ఏంటి, ఇది క్యాలిక్యులేషన్, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. సో ఇది తెలుసుకొని మీరు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.